చైనా ఎప్పుడు కూడా మనము అన్రిలయబుల్ ఫ్రెండ్ అండి. మన చరిత్రలో కూడా చెప్తుంది. ఆ రోజు నెహ్రూ గారు పంచశీల సిద్ధాంతంని కూడా బ్రేక్ చేసి నాన్ అగ్రెషన్ పాలసీని కూడా వాళ్ళు చేసి మనకు ద్రోహం చేయడం గతంలో మనం చూసాం. ఎప్పుడైతే చైనా డెంగ్ జియాఓపెంగ్ కమ్యూనిస్టు దీంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి అక్కడ ఆర్థిక పరమైనటువంటి మార్పులు తీసుకొచ్చారో చైనాలో, చైనా ఆర్థిక పరంగా అక్కడ పావర్టీని జయించింది, పారిశ్రామికీకరణ బ్రహ్మాండంగా జరిగింది, ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా అవతరణ జరిగింది. నెక్స్ట్ అమెరికా, చైనా సెకండ్ పొజిషన్లో వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు కంట్రీస్కి ఏమిటంటే ఎకనామిక్ వార్ జరుగుతుంది. ఇక్కడ మనం వాళ్ళిద్దరి మధ్య జరిగితే ఓకే, కానీ చిన్న చిన్న దేశాలని కబళించే ప్రయత్నం చేస్తుంది చైనా. అది అంటే దాదాపు చైనాకున్న 4 ఫార్ములా తీసుకుంటే 70 నుంచి 74 దేశాల దాకా కబళించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఆర్థికంగా ముందు దెబ్బ కొట్టి వాటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం. అంటే అమెరికనైజేషన్ నుంచి చైనైజేషన్ వైపుగా మనం వెళ్తున్నామనే ఒక కొత్త థియరీ ఒకటి పుట్టుకొచ్చింది. మీరేమంటారు దాన్ని? అంటే ఇక్కడ వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ రోజుకి ఏంటంటే కోల్డ్ వార్ కండిషన్స్లో అమెరికాకి చెక్ ఉండేది రష్యా. సో వెన్ ద ఎండ్ ఆఫ్ ది కోల్డ్ వార్ ఎప్పుడైతే వచ్చిందో వరల్డ్ అంతా కూడా యూనిపోలార్గా అయిపోయింది. దట్ ఈజ్ అమెరికా డామినేట్ చేయడం మొదలుపెట్టింది ప్రపంచంలో. సో దాన్ని ఇప్పుడు అమెరికాని ఇది బైపోలార్, అంటే అమెరికాకి ఐఎమ్ ఆల్టర్నేటివ్ అన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ అఫైర్స్లో కానీ చైనా వాంట్స్ టు గెయిన్ దట్ స్టేటస్. అంటే తన సేఫ్ పెంచుకోవాలని చూస్తుంది భారతదేశం. బికాజ్ భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అండి. సో ఎంత కాదు అవునన్నా కాదన్నా డెమోక్రటిక్ కంట్రీ ఎఫినిటీ ఇంకో డెమోక్రటిక్ కంట్రీతో ఉంటుంది, దట్ ఈజ్ అమెరికా. చైనా ఈజ్ కమ్యూనిస్ట్ కంట్రీ వేర్ దెర్ ఈజ్ నో హ్యూమన్ రైట్స్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కాంపిటేటర్గా భారత్ కనబడుతుంది చైనాకి ఈరోజు. అందుకు భారత్ని ఎలా వీకెండ్ చేయాలి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం, అలాగే భారత్కి ఎవరికైతే ఎనిమిటీ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ హెల్ప్ చేసి ఈ ఎకనామిక్ ఇంపీరియలిజాన్ని స్టార్ట్ చేసిందండి. గతంలో కూడా మర్కంటలిజం, క్యాపిటలిజం, ఇంపీరియలిజం మనకి తెలియని కావు ప్రపంచానికి. ఇప్పుడు ఏమిటంటే ఎకనామిక్ ఇంపీరియలిజంతో భారత చుట్టూ ఉన్న కంట్రీస్ని తన అధీనంలో తెచ్చుకొని తద్వారా ఇండియాని చెక్ చెప్పి, ఇండియా ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ చెక్ చెప్పి తన ఆధిపత్యం ఆసియాలోనే సుప్రీం కంట్రీ కింద ఎమర్జ్ కావాలన్నటువంటి ఒక దురాలోచన ఉంది. దాని అంశంగానే ఈరోజు కరోనా, ఆరిజిన్ ఆఫ్ కరోనాను కూడా మనం సస్పెక్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాలో ద ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు, కరోనా డీటెయిల్స్ లేవు. అలాగే నవంబర్ 15 ఫస్ట్ కేసు రికార్డ్ అయింది. డిసెంబర్ కల్లా 286 వచ్చాయి. జనవరి 1కి 381 అయ్యాయి. అప్పటి వరకు కూడా ప్రపంచానికి తెలియచేయలేదు చైనా. వాసుదేవన్ గారు ఇక్కడ మనం గమనించాలి. తర్వాత జనవరి 14లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే ఇట్ ఈజ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రావెల్ కావట్లేదు అని చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల. ఈ మీన్ వైల్ చైనా ఇంటర్నల్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏ రకమైన సమాచారాన్ని కూడా ప్రపంచానికి కానీ చైనాకి కానీ రిలీజ్ చేయడానికి వీలు లేదు అని సర్క్యులర్ ఇచ్చారు వాళ్ళ కంట్రీలో. అలాగే మనకి జనవరి 20ని వాళ్ళు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో అప్పుడు ఇది హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంది, పాండమిక్గా అవతరిస్తుందని చెప్పారు. బై దట్ టైం వ్యూహాన్ నుంచి సుమారుగా 5 మిలియన్ పీపుల్ ప్రపంచానికి ప్రయాణాలు చేశారు. సో దే క్యారీడ్ ద కరోనా వైరస్ టు ది ఎంటైర్ వరల్డ్. ఇక్కడ దీని చర్యలు మనం చూసినట్లయితే ట్రంప్ ఏదైతే ఒక ఎలిగేషన్ పెట్టారో చైనా ఇట్ ఈజ్ చైనీస్ వైరస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ చైనాకు ఉంటుందని ట్రంప్ ఏదైతే అన్నారో దానికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. ఫస్ట్ ట్విట్టర్లో ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ డాక్టర్ని చంపేశారు, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వకుండా చంపేశారు. అంటే మనకు తెలుసు చైనాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పెద్దగా ఏం ఉండదు, అంత కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ సమాచారం ప్రపంచానికి ఇవ్వడంలో చైనా చాలా దుర్మార్గం వ్యవహరించింది.
ప్రపంచంలో లేదు అంటే అది సరైన సమయంలో ఆ సమాచారాన్ని ప్రపంచ దేశాలకు కానీ షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఈ గ్లోబల్ పాండమిక్గా ఉండేది కాదు. చాలా వరకు కంట్రీస్ దీన్ని అరెస్ట్ చేసి ఉండేది. అలా కాకుండా కేవలం అన్ని దేశాల తాలూకా ఎకనామిక్ సిచ్యుయేషన్ కొలాప్స్ చేయాలన్నటువంటి ఒక దురుద్దేశం ఉండి ఉండవచ్చు చైనాకి. ఎందుకంటే తన ఆశ దురాశ మితిమీరినటువంటి దురాశతో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుందేమో అనే ఒక అనుమానము తగ్గట్టు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా మనకు కనిపిస్తుంది వాసుదేవ్ గారు. ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎస్, డాక్టర్ కన్నగంటి రమేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. రక్షణ రంగం అంటే వాసుదేవ్ గారు, రాంబాబు గారు అన్నట్లు కానీ లేదంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు కానీ ఏమవుతుందంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఎలా ఉంటుందని అంటే పక్కనున్న రాష్ట్రాన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. వైపు వచ్చి ఒక ఎక్స్ట్రా వైపు వచ్చి ఒక ఎక్స్టర్నల్ లేని ఫియర్ని ఒకటి క్రియేట్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఇవన్నీ వ్యూహాలండి, వ్యూహాల్లో భాగం. ఈరోజు చైనా ఎకనామికల్గా చాలా పవర్ఫుల్ అయినప్పటికీ, అమెరికా తర్వాత నెక్స్ట్ అమెరికా చైనా ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్గా భారతదేశానికి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇమేజ్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఆ క్రెడిబిలిటీ కానీ ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ కానీ ట్రస్ట్ కానీ చైనాకి లేదండి. అయితే చైనా ఎకనామిక్ పవర్గా ఎలాగో మారింది అన్నది మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. చైనాలో చీప్ లేబర్ దొరుకుతుంది, లేబర్ లాస్ లేవు కాబట్టి. అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఎలక్ట్రిసిటీ చీప్గా దొరుకుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుందని చెప్పేసి ఈవెన్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాయి. వీళ్ళకి తెలియదా అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ విపరీతంగా జరుగుతుందో తెలియదా? లేబర్ లాస్ లేదు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాస్ అని అక్కడ వైలేషన్ అవుతుంది తెలియదా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు అక్కడ, సిటిజన్స్కి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, ఫ్రెటర్నిటీ లేదు, లిబర్టీ లేదు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు చైనా తాలూకా ఈ కరోనా వైరస్ వచ్చినాక. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ మనం ఉపయోగించుకోవాలని. ఆ ఆపర్చునిటీ ఎలాగొచ్చింది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చైనా నుంచి విత్డ్రాల్ చేసుకోవాలి, ఇక లాభం లేదు. ఎందుకంటే ఎకనామిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ పెరిగినాయి కానీ వాసుదేవ్ గారు అక్కడ చైనా ఈజ్ స్టిల్ పూర్ ఇన్ పబ్లిక్ హెల్త్ లాస్ కానీ లేవు, లేబర్ లాస్ లేవు, అండ్ ఇంటర్నల్ నెట్వర్క్ వెరీ పూర్. ప్రపంచంలో వచ్చినటువంటి పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ అన్నీ కూడా ఆరిజిన్ మూలాలు చైనా నుంచి తగులుతుంటాయి. 69లో వచ్చినా, 2001లో వచ్చినా, 2003లో వచ్చినా, ఇప్పుడు 2019 వచ్చినా. అసలు వుహాన్లో వెట్ మార్కెట్ని అది బంద్ చేసి మళ్ళీ వితిన్ ఇయర్స్లోనే దాన్ని ఓపెన్ చేశారు. బయోడైవర్సిటీ లాస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ రకంగా కాజ్ ఆఫ్ ఆరిజిన్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి, దాన్ని కంట్రోల్ చేయలేరు. దే ఆర్ వెరీ పూర్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇప్పుడు అర్థమైంది. ఈరోజు కరోనాను ఎక్స్పోర్ట్ చేసే చైనా నుంచే ఎక్స్పోర్ట్ అయింది, నో డౌట్ ఇన్ ఇట్. ఇక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా యాక్సిడెంటల్గా అయిందని తేల్చాలి కమిటీ కానీ భవిష్యత్తులో అది తేలుతుంది. బట్ కరోనా ఎక్స్పోర్ట్ అయితే చైనా నుంచే జరిగింది, వ్యూహాన్ నుంచే జరిగింది. మీకు సరైన సమయంలో ప్రపంచ దేశాలని ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదండి. ఇక్కడ అనుమానం ఉంచవలసి వస్తుంది. ఎందుకు అంటే జెనోమ్ కూడా, కోవిడ్ తాలూకు జెనోమ్ని ఆవిష్కరించడం కూడా చాలా లేటుగా చేశారు. దానివల్ల రీసెర్చర్స్ అందరూ కూడా వాళ్ళ యాక్టివిటీలోకి రావడానికి చాలా టైం పట్టింది. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. కాబట్టి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్ అండ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మిగతా దగ్గర అయినంత స్పీడ్గా ర్యాపిడ్గా పాలసీ చేంజ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఇండియాలో జరగడం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ, హ్యూమన్ లాస్, వాల్యూస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇవన్నీ మన రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మనం వెళ్ళాలి.
బై దిస్ టైం ఆల్రెడీ గత 6 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది కాబట్టి టెక్నోక్రాట్స్ స్కిల్ డెవలప్మెంట్ కానీ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కానీ వేరియస్ యాంగిల్స్లో స్కిల్ డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ అన్నీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు భారతదేశంలో మానవ విలువలు ఉన్నాయి, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాల చూపంతా కూడా భారతదేశం వైపు మళ్ళింది. కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మీరు ఇందాక అడిగినటువంటి ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద ఇక్కడ నీటి యుద్ధాలు అనేది ప్రపంచ దేశాల్లో నైబర్ కంట్రీస్కి ఉన్నాయి, నైబర్ స్టేట్స్కి మన భారతదేశంలో కూడా ఉన్నాయి. ఫ్యూచర్ వేజింగ్ ఆఫ్ వార్ ఫర్ ఓన్లీ వాటర్ అని చెప్పేసి చాలామంది ఫిలాసఫర్స్ చెప్పారు. భవిష్యత్తులో యుద్ధాలు అంటూ జరిగితే నీటి కోసం యుద్ధాలు జరిగే ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా ఇంటర్నేషనల్ డిస్ప్యూట్గా మనం దాన్ని ఫైట్ చేయొచ్చు తప్ప అలాగే మిలిటరీ పరంగా చైనా నుంచి మనకి ఎటువంటి థ్రెట్ లేదంటారా శివశంకర్? చైనా నుంచి మనకి ఎటువంటి థ్రెట్ లేదంటారా? థ్రెట్ అంటే ఇక్కడ థ్రెట్ అనే కాదండి. థ్రెట్ చైనా డైరెక్ట్ అగ్రెషన్ ఇండియా మీద చేసే సాహసం చేయలేదండి. అదైతే నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే దాన్ని తిప్పికొట్టే శక్తి భారతదేశం డిఫెన్స్ కి ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ మనకున్న బలాబలాల గురించి కాకుండా శివశంకర్ గారు ఒక్క నిమిషం, మనకున్న బలాబలాలు కాకుండా చుట్టుపక్కల అది పాటిస్తున్న తీరే చూస్తున్నారు కదా, స్ట్రింగ్ ఆఫ్ పెల్స్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఆర్థికంగా బలపడే ఒక ప్రయత్నం చేస్తూ అక్కడ పోర్ట్లు, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు నిర్మిస్తూ రోడ్డు కనెక్టివిటీ అలాగే వాటర్ కనెక్టివిటీ ద్వారా తన దేశానికి ఆ ఏర్పాట్లు చేసుకుంటున్న చైనా మనల్ని ఆర్థికంగా ముందస్తుగా దెబ్బకొట్టడానికి పక్క దేశాలని వాడుకుంటోంది కదా. ఈ క్రమంలో అంటే నేరుగా యుద్ధం రాకపోవచ్చు కానీ ఒక థ్రెట్ అయితే మనకి ఒక బలమైన సవాల్ అయితే చైనా విసురుతోంది. అవునంటారా కాదంటారా? అంటే నేనేమంటానంటే చైనా ఇప్పుడు చేస్తుంది ఏంటంటే వేజింగ్ ఏ వార్ వితౌట్ వార్ లైక్ అట్మాస్ఫియర్. కోల్డ్ వార్కి ఒక డెఫినేషన్ ఇస్తూ జియో పొలిటికల్ సైంటిస్టులు గతంలో ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ వేజింగ్ ఆఫ్ అన్ వార్ వితౌట్ వేజింగ్ ఏ వార్ అని చెప్పారు. సో అటువంటి పరిస్థితి చైనా క్రియేట్ చేస్తుంది తప్ప ఇట్ కెనాట్ డైరెక్ట్లీ కాన్ఫరెంట్ విత్ ది ఇండియా. ఎందుకంటే 1962లో మనం ఉన్నంత వీక్గా ఈరోజు లేము వాసుదేవన్ గారు. 1962లో ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా వీక్గా ఉన్నాం. ఆ రోజు నెహ్రూ గారు వారి సిద్ధాంతాలు నమ్మారు. అక్కడ చైనా నమ్మారు. పంచశీల సిద్ధాంతానికి ప్రపంచానికే మనం ఇస్తున్నాము ఈ సందేశం అన్నటువంటి ఒక ఆలోచనతో నమ్మితే ఆ నమ్మక ద్రోహం చేసింది ఆ రోజు. కాబట్టి ఆ 62 నుంచి పాఠాలు నేర్చుకున్నాం. మనం కూడా డిఫెన్స్ అద్భుతంగా మనం డెవలప్ చేసుకున్నాం. ఈవెన్ కాంటినెంటల్ టు కాంటినెంటల్ 5000 రేంజ్ 5000 కిలోమీటర్స్ రేంజ్ మిసైల్స్ కానీ, ల్యాండ్ టు ఎయిర్ కానీ, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ కానీ అద్భుతమైనటువంటి డిఫెన్స్లో కూడా మనం చాలా ముందుకెళ్ళాం. అందులో భయపడవలసినటువంటి అవసరం లేదని నా భావన. రక్షణ రంగ నిపుణులు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ కన్నిగంటి రమేష్